హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ ఖచ్చితంగా సమాధానాలు తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు పాటిస్తుంది మౌనమా లేక వ్యతిరేకమా? ఎందుకంటానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరిగిన ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి వాలంటీర్లు 30,000 మంది అమ్మాయిల్ని దేశం దాటించేశారు, అక్రమ రవాణా జరిగింది అని అన్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు 300 మంది అమ్మాయిలు హాస్టల్లో వాళ్ళు న్యూడ్ వీడియోలు బయటికి వెళ్ళి అని గగ్గోలు పెట్టినప్పుడు అదే అమ్మాయిలు 300 మంది అమ్మాయిలు కొన్ని కెమెరాలతోటి మమ్మల్ని షూట్ చేశారు, లేదా చిన్న హిడెన్ కెమెరాలతోటి మమ్మల్ని మా న్యూడ్ వీడియోలు అయితే బయటికి వెళ్ళి అని ఏడుస్తూ రకరకాల ఆందోళన చెందుతున్న సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కించెత్తు కూడా దాని గురించి మాట్లాడకపోవడం, మౌనం వహించడం ఏంటంటారు నాకు అర్థం కాల. అంతేకాదండి, ఎందుకంటే సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అసలు మాట్లాడలేదు, ఎందుకని మౌనం వహించారు నాకు అర్థం కాల. అంతేకాదు నామినేట్ పదవుల లొల్లి, ఏదైతే నామినేట్ పదవులు జరుగుతున్నాయో ఆ నామినేట్ పదవుల్లో పవన్ కళ్యాణ్ గారికి సరైనటువంటి పదవులు రాలేదని ఏదైనా వ్యతిరేకత ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద? నాకు అర్థం కాల. మొత్తానికి ఏదైతేనండి పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మౌనంగా ఉంటున్నారో ఆ మౌనానికి కారణం ఏమిటి? కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం అంటే కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఏంటో నాకు అర్థం కాల. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించడం లేదు? అది కూడా మౌనమా లేక వ్యతిరేకమా? అమరావతి రాజధాని అంశం గురించి రకరకాలుగా మాట్లాడతారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి గురించి అది మునిగిపోయిందని చాలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. అవి తప్పుడు ప్రచారాలు కాదు, తప్పుడు ప్రచారాలే, మునిగిపోలేదని చెప్పడం జరిగింది. కానీ అందరూ మునిగిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు ఆ అంశం మీద? ఎందుకని అమరావతి మునిగిపోయిందనో లేకపోతే మునగలేదనో ఎందుకని స్పందించడం లేదు? చాలా మటుకు రాష్ట్రంలో ఇది ఎక్కువగా చర్చ అయితే నడుస్తుంది. అలాగే చాలా వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా ఎలా అంటే ఒక రకంగా విజయవాడ మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నా సరే అలాంటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. ఎందుకని ఈ మౌనమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే వ్యతిరేకత? అంటే ఏదైనా ప్రాధాన్యత ఏమైనా తగ్గిందనుకుంటున్నారు ఆయన? అలాంటి ప్రాధాన్యత తగ్గుంటే కనుక అది బయట పెడతారు కదా ఆటోమేటిక్గా. ఎందుకని స్పందించడం లేదు? ఎందుకని అసలు ప్రశ్నించడం మాట దేవుడు అడుగు, ప్రశ్నించొద్దు, కనీసం స్పందించాలి కదా కొన్ని విషయాల మీద. ఎందుకని స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు మనం అడిగే కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా ఎక్కడైనా కానీ? రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న తీరుతెన్నుల గురించి మోడీ గారి దగ్గరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా వెళ్తున్నారు, 3 సార్లు వెళ్ళినా సరే ఇండివిజువల్గా వెళ్ళారు, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రమేయమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ గారి ప్రమేయమే లేకుండా ఇండివిజువాలిటీగా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు స్పందించాల్సిన సమయంలో కూడా ఎందుకని స్పందించటం లేదు? కాబట్టి ఇలాంటి ఈ మౌనం వెనక వేరే అర్థం ఏమైనా ఉందా? నామినేటెడ్ పదవులే ఆ లొల్లే ఇంత దానికి కారణం తీస్తుందా? కాబట్టి లేదు, జనసేనకి ప్రాధాన్యత తగ్గుతుందనా? 100% దాని గురించేనా? లేదా రకరకాలుగా, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది అయితే కనుక అసలు తెర మీదే కనబడటం. అసలు ఎమ్మెల్యేలు 21 మందికి 20 మందికి సాధించినా కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ మ్యూట్లో ఉన్నారా ఏంటి అసలు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా దేని మీద కూడా స్పందించకుండా మౌనంగా ఉంటే రాష్ట్రంలో ప్రజలు ఏదో ఉంది ఖచ్చితంగా లోపల, ఏదో జరుగుతుంది అనేది కనుక భావిస్తున్నారు. చాలా చోట్ల చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఆ చర్చకి నిజంగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ చర్చకి నిజమేనేమో అన్నట్టుగా ఆయన స్పందించకపోవడం, కాబట్టి రాష్ట్రం సమస్యల మీద స్పందించకపోవడం, రాష్ట్రం చేసే అప్పుల మీద స్పందించకపోవడం, ఇలా కొన్ని వాటి మీద స్పందించడం వల్ల అది నిజమేనేమో అని ఖచ్చితంగా అనుకుంటారు. చూస్తున్న మీరు అంతా కూడా మర్చిపోద్దు, మనం అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలిగితే కనుక 100% సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారిది మౌనమా లేక వ్యతిరేకత అనేది మనకి క్లియర్ కట్గా తెలియాలి. కాబట్టి చూస్తున్న మీరు అంతా కూడా మర్చిపోద్దు, మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోని చాలామందికి షేర్ అవ్వాలి కాబట్టి అది మీ బాధ్యత. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.